ఒక టీచర్ జీతం ఎంత అండి? ₹1,00,000 పైనే ఉంటున్నది కదా. కొంతమంది చాలా జెన్యూన్గా ఆయా గ్రామాల్లో స్ట్రెంగ్త్ను పెంచడానికి పనిచేస్తున్న టీచర్లు ఒకవైపు ఉంటే, కొంతమంది ఉంటారు అందులో 1%, 2% స్కూలుకు రారు. కొంతమంది అయితే ఆడ అవుట్ సోర్సింగ్ వాళ్ళని నియమించి వీళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది కొంతమంది టీచర్లు ఒక 1-2% 100% ఉంటారు. వాళ్ళ చదువు చెప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇదే పని చేయలేదు. ఎంత ఘోరం! స్కూలుకు రాని టీచర్లు ఎవరైనా ఉన్నట్టు తేలితే వాళ్ళని ఇమీడియట్గా డిస్మిస్ చేసి పడేయండి. అసలు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. 100% వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఉద్యోగం నుంచి విధుల నుంచి తొలగించండి. సస్పెండ్ కాదు, డిస్మిస్ చేసి పడేయండి. ఎవరు దీని గురించి మాట్లాడాలి చెప్పండి? గురుతర బాధ్యత మరచి నెలల తరబడి బడులకు గైర్హాజరవుతున్న కొందరు ఉపాధ్యాయులట. తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన కొందరి తీరు, పర్యవేక్షణ వ్యవస్థపై అనుమానాలు. ఎంత ఘోరం అండి ఇది! ఒక్కొక్క టీచర్ జీతం ఎంత అండి? ₹1,00,000 పైనే ఉంటున్నది కదా. కొంతమంది చాలా జెన్యూన్గా ఆయా గ్రామాల్లో స్ట్రెంగ్త్ను పెంచడానికి పనిచేస్తున్న టీచర్లు ఒకవైపు ఉంటే, కొంతమంది ఉంటారు అందులో 1%, 2% స్కూలుకు రారు. కొంతమంది అయితే ఆడ అవుట్ సోర్సింగ్ వాళ్ళని నియమించి వీళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది కొంతమంది టీచర్లు ఒక 1-2% 100% ఉంటారు. వాళ్ళ చదువు చెప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇదే పని చేయలేదు. ఎంత ఘోరం! స్కూలుకు రాని టీచర్లు ఎవరైనా ఉన్నట్టు తేలితే వాళ్ళని ఇమీడియట్గా డిస్మిస్ చేసి పడేయండి. అసలు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. 100% వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఉద్యోగం నుంచి విధుల నుంచి తొలగించండి. సస్పెండ్ కాదు, డిస్మిస్ చేసి పడేయండి.